ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. అందరూ దృష్టిలో ఉన్నట్టుగా సామాన్యుడు కాదు. నేను రేప్ చేస్తే యేసుకు పూజ చేయడం ఏంట్రా? ప్రార్థన వల్ల భర్త లేకుండానే నేను గర్భవతినయ్యా. రాత్రిలో సెక్స్ చేస్తే కాలం నేను అభిషేకిస్తున్నాను. ఏడాదికొక్కసారి యేసయ్యా. చూపు మంచిగా కనిపిస్తుంది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు. అందరూ దృష్టిలో ఉన్నట్టుగా సామాన్యుడు కాదు ఆయన. మనుషుల పాపాలను తీయగలిగిన వ్యక్తి ఎవరున్నారు చెప్పండి. మనుషుల పాపాన్ని తీసేస్తాడు యేసు అనేసి అంటున్నారు కదా. మనుషుల పాపమ్మ అంటే నేను కూడా మనిషేనండి. ఇప్పుడు యేసు వాళ్ళ అమ్మని మేరీ ఇక్కడ ఉంది కదా, దాన్ని నేను రేప్ చేస్తే యేసు నన్ను క్షమిస్తాడా, శిక్షిస్తాడా? చెప్పండి. ఎవరున్నారు? ఓకే, ఎవరు లేరు. కరోనా సమయంలో యేసు ప్రభు ఏం చేసిండని నేను అడుగుతాను, మీరేం చెప్తారు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కుంభదీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని చెప్తారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కుంభదీసి వ్యాక్సిన్ కనిపెట్టింది అయితే యేసు ప్రభు అని చెప్తారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ప్రదర్శంతి ప్రదక్షిణ పదే యేసునాథ ఇత్మహే మాతా పుత్ర ఇది మగే తన్నో జీసస్ ప్రచోదయాత్. మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. ఒరే పిచ్చి నా కొడుకులారా, యేసుకు పూజ చేయడం ఏంట్రా? నా పెళ్ళైన నెలకే నా భర్త నన్ను వదిలేశాడు. ఏడవకు, నీ కోసం ఎవరో ఎవరు వస్తారు, చూస్తూ ఉండండి. ఒంటరిగా ఉన్న నా జీవితానికి ఏం చేయాలో పాస్టర్ గారు ప్రార్థన వల్ల భర్త లేకుండానే నేను గర్భవతినయ్యా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆమెకు కడుపు వచ్చిందంట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే కడుపు రాలేదు, రాత్రిలో సెక్స్ చేస్తే కడుపు వచ్చింది. మేరీ కూడా ముగ్గురిని పెట్టుకొని కడుపు ఇలాగే చేపించుకున్నది. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ అర్టికాలను నేను అభిషేకిస్తున్నాను. అందుకే మిమ్మల్ని గొర్రె బిడ్డలు అని ముద్దుగా పిలిచేది ప్రతి ఒక్కరూ. గొర్రె నా కొడుకులారా. అంటికాయలకు అభిషేకం ఏంట్రా? ఈ అరటికాయలు తింటుండగానే పీసీఓడి లయమైపోవాలా, ఫైబ్రాయిడ్స్ లయమైపోవాలి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ప్రతి కాంప్లికేషన్స్ క్లియర్ అయిపోవాలా, అద్భుతాలు జరుగునుగా, సూచక్రియలు జరుగునుగా. ఈ అరటికాయలు తింటుండగానే అద్భుతము జరగా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఏడాదికొక్కసారి యేసయ్యా నీ పండుగ చేస్తాము యేసయ్య. పడవ ఆదివారం ఏమైందిరా? ఏం జరిగింది? బాగానే ఎక్స్ట్రా తింటున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఊరుకోమ్మా, ఊరుకోరా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఎప్పుడు ఎప్పుడు వచ్చావు నువ్వు అమ్మాయిలో? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. నువ్వు తీసుకెళ్తానంటే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నిన్ను తొక్కి చంపేస్తే
క్రీస్తు అంటే ఏదో హేళనగా చూస్తా ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఉంటారు. నేను కూడా హిందూ 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి పోయి గుండు చేసుకున్న ఉపయోగం ఏమి ఉండదు. అయినా మూఢనమ్మకాలు ఉంటాయిలే గానీ. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చా. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ సమస్యను పుట్టిస్తున్నావు? దీని సంపుతా. ఎట్ట చంపేస్తావు చెప్పు? దీనికి అన్ని నొప్పులే. వాళ్ళంతా నొప్పులు పుట్టించింది నువ్వేనా? నేనే. అది నేనే, అది నేనే. మాట్లాడా? నేను మాట్లాడాను. మాట్లాడవా? నువ్వు మాట్లాడావు కదా. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నారా? ఎక్కేస్తున్నావు. నీ వాదటి బామ్మది. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎనంటింగ్ ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చూపు మంచిగా కనిపిస్తుంది. వావ్, అనైటింగ్ ఆయిల్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.